నమస్కారం. ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి 60 విశిష్ట భారతీయ నవలల పరిచయ సంపుటి భారతీయ నవలా దర్శనానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ పరంపరలో భాగంగా మొదటి రచన శ్రీ విభూతిభూషణ్ బందోపాధ్యాయ రాసినటువంటి నవల వనవాసి మీకు పరిచయం చేస్తున్నారు. రచయిత్రి అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే పతేర్ పాంచాలి చిత్రం ద్వారా సత్యజిత్ రే భారత సినిమాలతో పాటు ఆ కథను అందించినటువంటి విభూతిభూషణ్ బందోపాధ్యాయ కూడా అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. పశ్చిమ బెంగాల్లోని నదియాలో ఒక సంస్కృత పండిత కుటుంబంలో జన్మించినటువంటి విభూతిభూషణ్ మొత్తం 21 నవలలు, 8 కథా సంకలనాలు వెలువరించారు. పతేర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సంసారాలతో పాటుగా మరొక 7 చలనచిత్రాలు కూడా ఆయన రచనల ఆధారంగా రూపొందించాయి. బెంగాలీలో అరణ్యక్ అన్న రూపంలో వెలువడినటువంటి ప్రస్తుత పరిశీలన ఉన్నటువంటి నవల వనవాసితో పాటుగా పతేర్ పాంచాలి, చంద్రగిరి శిఖరం కూడా తెలుగులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ ద్వారా మనకి లభ్యం అవుతున్నాయి. ఇప్పుడు పుస్తక పరిచయంలోకి వెళ్దాం. ఒక మహానుభూతికి రూపం ఈ నవల వనవాసి. గత 15 ఏళ్ళుగా అచ్చులో దొరక్క కేవలం ఒక మధురాతి మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిన వనవాసి నవల ఒక్కసారిగా 4 రోజుల క్రితం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. మహాలిఖారూప పర్వత శ్రేణి, ఆ మోహన్పుర అడవి కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టే అని వేరే చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ కోసం రాజమండ్రి సరస్వతి పవర్ ప్రెస్ వాళ్ళు వేసినటువంటి ఈ పుస్తకం వెల ₹4 అని నాకు బాగా గుర్తు. చాలా కాపీలు మిత్రులందరికీ పంచిపెట్టి చదివించి వారందరితోటి ఆ అనుభూతిని పంచుకుంటూ గడిపిన ఆ దినాలు ఒక చక్కటి మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి నాకు. తిరిగి వాటిని సజీవం చేసేలా మళ్ళీ ఆనాటి పాఠకులందరి పుస్తకాల దొంతర్ల మీదకి ఈ వనవాసి పుస్తకం ఈ మధ్యనే చేరింది. అలా చేర్చినటువంటి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారిని తప్పకుండా అభినందించాలి మనం. ఈ వనవాసి నవల గురించి ఏం రాయాలో తెలియదు, ఎంత రాసినా తరగదు. ఎవరికి వారు ఆ పుస్తకం చదువుకోవాలే తప్ప ఇతరులు దాని గురించి ఏమీ అందించలేరు. అలాగని ఆ ప్రయత్నం చేయకుండా ఉండనూ లేరు. కలకత్తాలో పట్టభద్రుడైన ఒక యువకుడు నిరుద్యోగిగా ఉండి మిత్రుడి సహాయంతో ఒక ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఆ ఉద్యోగం 20-30 వేల బీగాల నేలకు చెందినటువంటి ఒక ఎస్టేట్ మేనేజర్ ఉద్యోగం. ఆ నేల అంతా మహారణ్యం. ఈ మహాలిఖారూప పర్వతం దిగువన ఉన్నటువంటి ఒక అరణ్యం. ఈ బీగా అంటే 40 సెంట్ల నేల, అంటే దాదాపు 10-15 వేల ఎకరాల అరణ్యం అది. అదంతా ఒకప్పుడు నేలలో మునిగిపోయి మళ్ళీ బయటపడి 20 ఏళ్ళు అయింది. పూర్వం అక్కడ ఎవరుండేవారో వారంతా వరదల సమయంలో చెల్లాచెదురే వెళ్ళిపోయారు. తిరిగి ఈ నేలంతా జమీందారుల స్వాధీనంలోకి వచ్చేసింది. ఆ పూర్వ ప్రజలకి ఈ భూమిని తిరిగి ఇవ్వడం ఈ జమీందారులకు ఇష్టం లేదు. అందువల్ల శిస్తు ఎక్కువగా రాబట్టుకోవడం కోసం వాళ్ళు కొత్త కౌలుదారులను అమర్చుకోవాలనుకున్నారు. ఈ పని మొత్తం చక్కబెట్టడానికి నియమితుడైనటువంటి ఈ యువకుడి పేరు సత్యచరణ్, మన కథానాయకుడు. ఆ ఎస్టేట్ మేనేజర్గా సత్యచరణ్ కలకత్తా నగరం వదిలి BMW రైల్వేలో ఒక చిన్న స్టేషన్లో దిగుతాడు. అక్కడి నుంచి 15-16 క్రోసుల దూరం రాత్రి పొడుగునా ఎద్దు బండిలో ప్రయాణం చేస్తాడు. తెల్లవారి చూసేసరికి ఆ నేల రూపమే మారిపోయి కనిపిస్తుంది అతనికి. ఈ చేలు, ఊళ్ళు, పొలాలు, మనుషులు లేనటువంటి ఒక చిన్నవి పెద్దవి అడవులతోనూ క్రమంగా కీకారణ్యంతోనూ ఉన్న కచేరీకి దాదాపు ఉదయం 10 గంటల వేళకి చేరతాడు. 10 ఎకరాల నేలలో చెట్లు కొట్టి అక్కడ కొన్ని పూరీళ్ళు కట్టారు. అదే అక్కడ కచేరీ. అప్పుడే కోసినటువంటి గడ్డి కసరు, సగం ఎండిన రెల్లు వాసన, పచ్చి వెదురు వాసనతో ఉన్నటువంటి రెల్లుగడ్డి కప్పిన ఆ ఇంట్లో ప్రవేశించడంతో అక్కడ అతనికి మరొక జన్మ ఎత్తినట్టు అవుతుంది. అది బీహార్లోని పూర్ణియా జిల్లాలో ఉన్నటువంటి దట్టమైన అరణ్యం. అక్కడ అడవిని పంట భూమిగా మార్చేందుకు కౌలుదారులను ఏర్పాటు చేయడమే అతని ఉద్యోగం. ఆ అరణ్యాల్లో
ఆ కొండల మధ్య చలిలో భాష అర్థం కాని చోట వచ్చి పడినందుకు కొంతకాలం పాటు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. మనుషులు లేని చోట ఊపిరాడక చచ్చిపోయే కంటే కలకస్తాలో పస్తులుండి చావడమే మేలేమో అనుకుంటాడు మొదట్లో. అలా అతి కష్టం మీద దినదినమో గడుపుతూ తనకే తెలియకుండా నెమ్మదిగా ఆ అరణ్య శోభకి పరవశుడు కావడం మొదలెట్టాడు అతను. మొదటిగా అతడిని వశపరుచుకున్నది ఆ అరణ్యంలోని చంద్రోదయ శోభ. అక్కడి నుంచి క్రమక్రమంగా రోజులు గడిచే కొద్దీ ఆ అడవి అతన్ని వివసుణ్ణి చేయడం మొదలెట్టింది. అతనికి మనుషులంటే ఎంతో ప్రేమ, మనుషుల మధ్య ఉండడం మరెంతో ఇష్టం. కానీ వాళ్ళందరినీ వదిలిపెట్టి ఈ అరణ్యంలో ఉండిపోగలగడానికి ఆ అడవి అతన్ని ఎంత మోహపెట్టిందో మనకి క్రమంగా చెప్పుకుంటూ వచ్చాడు అతను. మొదట కచేరీకి కాస్త దూరంలో ఉన్న రాళ్ళగుట్ట మీద ఉన్న అతి ప్రాచీనమైన మర్రి చెట్టు అతన్ని ఆకర్షించింది. గ్రాంట్ దొరగారి మర్రి చెట్టు అని దాని పేరు. సాయంకాలం సూర్యాస్తమయ దృశ్యం తిలకాలించాలని ఆసక్తితో ఆ గుట్టెక్కాడు. ఆ మర్రి చెట్టు కింద నిలబడి చిక్కపడుతున్న సంధ్యా చీకటిలో కన్నార్పకుండా చూస్తూ అలా నిలబడి ఉండిపోయాడు. ఆ నిమిషంలో అతనికి కలకత్తా నగరం, జనప్రవాహం అన్నీ కూడా మనసులోంచి అలా మాయమైపోయాయి. ఆ కచేరీకి కోసిడి దూరంలో ఉన్న పల్ల ప్రాంతంలో ఓ చిన్న సెలయేరు ఉంది. దాని ఒడ్డున అడవి లిల్లీ పూల తోట, మందమారుతంలో దాని మృదువైన పరిమళం, ఆ నిర్జన ప్రాంతంలో ఆకాశం, ఆ సంధ్యలు, ఆ లిల్లీ తోట అందం అతని కాలాన్ని మనసుని కూడా పూర్తిగా క్రమక్రమంగా ఆక్రమించుకున్నాయి. అక్కడి నుంచి వాళ్ళదే మరో కచేరీకి వెళ్ళాలంటే 19 మైళ్ళ దూరం. ఆ ప్రాంతం పేరు లవటులియా. అక్కడ ఒక రేగు చెట్ల వనం ఉంది. ఈ లవటులియాకు వెళ్ళే దారిలో 7-8 మైళ్ళ పొడవున ఎర్రమిట్టి మైదానం ఉంది. దాని పేరే ఫూల్ కియా బైహార్. అదంతా ఒక పువ్వుల తోట. ఈ సత్యచరణ్ ఆ పరగణ అంతా తిరగడానికి గుర్రం తప్ప మరో సాధనం లేదు. మొదట్లో గుర్రపు స్వారీ తెలియకపోయినా క్రమంగా నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత జీవితంలో దీనిని మించిన ఆనందం మరొకటి లేదు అనిపించింది అంటాడు. ఇటువంటి ఆకాశం కింద దిగంత పరివ్యాప్తమైనటువంటి నిర్జన అరణ్యంలో స్వేచ్ఛగా అలా గుర్రాన్ని కళ్ళెం విడిచి ఎవరు సంచరించలేరో వారికి అది ఎటువంటి ఆనందమో చెప్పడం ఎప్పటికీ సాధ్యం కాదు అని పరవశించిపోయి చెప్తాడు అతను. రోజులు గడుస్తున్న కొద్దీ అరణ్య వ్యామోహం నన్ను ఆవహిస్తోంది పూర్తిగా. ఈ దివంత పరివ్యాప్తమైన ఈ విస్తృతారణ్యాన్ని, ఈ ఎండలో కాలిన మట్టిలోంచి లేచే ఈ పరిమళాన్ని, ఈ అడవి పూల సుగంధాన్ని, ఈ స్వేచ్ఛని విడనాడుకుని ఇంక మళ్ళీ కలకత్తా కోలాహలంలోకి నేను తిరిగి వెళ్ళలేనేమో అనిపిస్తోంది. ఇటువంటి ఈ భావం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఈ అరణ్య ప్రకృతి అనేక రూపాలతో, అనేక సౌందర్యాలతో సాక్షాత్కరించి అలవాటు లేని నా దృష్టిని లోబర్చుకుని నన్ను ముగ్ధుండి చేసి మైమరిపించింది. ఎన్ని సంధ్యలు, ఎన్ని ఉగ్ర మధ్యాహ్నాలు, ఎన్ని గంభీర నిషేధులు సాక్షాత్కరించాయో నా కళ్ళ ముందు. అలా ఇలా ఈ అరణ్య సౌందర్యాన్ని సాక్షాత్కార్యంగా భావిస్తాడు అతను. అద్భుతమైన వర్ణనలు, అద్భుతమైన సాక్షాత్కారాలు. ఒకవైపు ఎస్టేట్ పనులన్నీ నిర్విరామంగా చేసుకుంటూనే ఉంటాడు. మరొక వైపు తీరిక లేకుండా ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఆ వెన్నెలలు, ఆ చీకట్లు, నిశ్శబ్దం దేన్ని వదలడం లేదు అతను. అన్నిటినీ ఆస్వాదిస్తున్నాడు. చివరికి అతనికి ఆ నిశ్శబ్దంలో ఆ కాలంతో కలిసి మౌనంగా ప్రకృతి సౌందర్యాలు ఆస్వాదిస్తూ చేసే ప్రయాణంలో అతను తనలోకి తాను చూసుకునే అవకాశం దొరికింది అంటాడు. నిజం చెప్పాలంటే జీవితంలోకి ఆలోచించి చూసే అలవాటు ఇక్కడ వచ్చిన తర్వాతే అబ్బింది నాకు అంటాడు. మనసును తరిచి చూసుకోవడంలో ఉండే ఆనందం ఇదివరకు ఇప్పుడు ఇంతగా లభించలేదు అతనికి. ఇక్కడ అసౌఖ్యాలు చాలా ఉన్నప్పటికీ ఆనందం మాత్రం రోజురోజుకి మత్తులా నన్ను వశపరుచుకుంటోంది అంటాడు. అలా అక్కడ ఆ ప్రకృతిలో రమించిపోతూ 6 సంవత్సరాలు గడిపాడు. ఆ కాలంలో అతను ఎన్నో చూశాడు. ఆ అడవిలో భయంకరమైనటువంటి దారుణమైన అనావృష్టిని కూడా చూశాడు. సూర్యుని రౌద్ర స్వరూపాన్ని, మిట్ట మధ్యాహ్నపు ఎండల రౌద్రాన్ని చూశానంటాడు. కానీ ఆ భయంకర భైరవ స్వరూపం కూడా చూసి అతను ముగ్ధుడైపోయాట. ఆ ఎండలకి అడవి దున్నలు, కణుజులు, చివరికి పెద్ద పుళ్ళు కూడా గాఢారణ్యంలోంచి బయటకు రావడం మొదలెట్టాయి.
ఒకనాడు అడవి అంటుకుని క్రమంగా కాలుతూ మంటలు ఈ కచేరీ దాకా వచ్చేసాయి. అందరూ భయంతో ఇళ్ళన్నీ వదిలి బయటికి పారిపోయి వచ్చేశారు. దగ్గరగా వచ్చిన మంటల్ని పచ్చిరొట్టతోనూ మట్టితోనూ ఆర్పే ప్రయత్నం చేస్తారు. అదృష్టం కొద్దీ దైవికంగా గాలివాటు మారి మంటలు మరోవైపు వెళ్ళిపోయాయి. ప్రమాదం త్రుటిలో తప్పింది అతనికి. ఇక చలికాలం భయంకరమైన చలి. ఎన్ని దగ్గులు కప్పుకున్నా చల్లబడిపోయేవి. అడవిలో మంటలు వేసుకుని తెల్లారులు కూర్చోవలసిందే. అడవిలోంచి జంతువుల అరుపులు, ఇంకా ఎన్నో అనుభవాలు. ఆ అరణ్యదేవత తాలూకు అనేక రూపాలు వివరిస్తాడు అతను మనకి. కచేరీకి 14-15 కోసుల దూరంలో జరిగే హోలీ పండుగ తీర్థం చూడడానికి గుర్రం మీద వెళ్తాడు. దారి పొడుగున అడవిని వర్ణిస్తూ ఆ శోభను ఆహ్వానిస్తూ అతను చేసిన ప్రయాణం పొడుగునా మనం కూడా అతనితో ప్రయాణం చేస్తాం. అక్కడి తీర్థాన్ని చూసి సాయంత్రానికి వెనక్కి బయలుదేరతాడు. అందరూ వద్దంటారు. అడవి జంతువులు ఉంటాయి, వాటి బారిన పడిపోతారు అని భయపెడతారు. కానీ అది వసంత పౌర్ణమి నాటి రాత్రి. ఆ పరిపూర్ణ జ్యోత్స్న కాంతులలో ఆ నిర్జనమైన అరణ్య పర్వత మార్గంలో గుర్రం మీద హాయిగా ఒంటరిగా ప్రయాణం చేయాలనే కోరికని నేను అణుచుకోలేకపోయాను అంటాడు అతను. అప్పుడు అతనికి అరుణారుణ భాస్కర బింబం అస్తమించడం, అదే సమయంలో మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా ఒక నవోదయ పూర్ణచంద్రబింబ సాక్షాత్కారము ఒకే కాలంలో కలిగాయట. ఎంత అదృష్టం, ఎంత పరవశం! ఆ మహాలికారూప అరణ్యం కొండలో ఎక్కి తిరిగి రావాలని, ఆ నిగూఢతలోకి ప్రవేశించాలని ఉన్న ఒక తీవ్రమైన కోరికతో అతను బయలుదేరతాడు. ఆ దుర్గమమైన అరణ్యాలు చూస్తుంటే అతనిలో ఎన్నో చిత్రమైన భావాలు కలుగుతాయి. బయట ప్రపంచం ఈ 5,000 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధిని ఏమాత్రం గుర్తించకుండా ఈ అడవులు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇలాగే ఉండిపోయాయి కదా. ఎంత అదృష్టం! ఎవరిది అభివృద్ధి? వాళ్ళదా, ఈ అడవులదా? ఆశ్చర్యపోతాడు అతను. ఎంతకాలం నుంచి, ఎన్ని యుగాల నుంచి ఈ పర్వతము, ఈ అరణ్యం ఇదే రీతిలో ఉండిపోయాయో. ఆర్యజాతి వేగంగా సాధించిన అభివృద్ధికి అనార్యతగలు స్థాణువులుగా ఇక్కడే ఉండిపోవడానికి కారణాలు ఏమిటో ఈ వైవిధ్యం అని ఆలోచిస్తూ ప్రయాణం చేస్తాడు అతను. ఒకనాడు కచేరీ నుంచి కొంత దూరం వెళ్తే ఒక సరస్సు, దాని చుట్టూ పూల తోటలో కనిపించి అతన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ సరస్సు పేరు సరస్వతి హృదం. ఎంత అందమో, అంతటి ప్రమాద స్థలం అని అందరూ భయపెడతారు. కానీ ఆ అందం కోసం అతను ఆ సరస్సును వదలడు. ఈ 10,000 ఎకరాల నేలలో ఉన్నటువంటి అడవి మొత్తం మనం కూడా గుర్రం మీద అతని వెనక్కి కూర్చుని ఎంతో ఆశ్చర్యంతో, విభ్రాంతితో తిలకిస్తాం. మనం కూడా పరవశులం అయిపోతాం పుస్తకం చదువుతూ. చిన్నప్పుడు చదివినప్పుడు ఈ నవల్లో నాకు ఇంతే అర్థమైంది. ఆ అరణ్యంలోని ఆ ధూసర వర్ణంలో ఉన్న శీర్షరేఖ, ఆ పొడవైనటువంటి పర్వత శ్రేణులు, ఆ దూధరి పుష్పాల సువాసన, ఆ రక్తపలాస వృక్షాల శోభ, ఈ ఆకులు విడిచినటువంటి గోల్గోలి పువ్వుల చెట్లు, ఒక శుభ్రమైనటువంటి నీలాకాశం, అడవిని దగద్ధగామయమానం చేసేటువంటి వెన్నెల రాత్రులు, ఇవే చిన్నప్పటి నుంచి నాకు కల్లో కూడా వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ పుస్తకం చదివినప్పుడు ఈ పుస్తకంలోని మరొక గొప్ప పార్శ్వం కూడా నాకు సాక్షాత్కరించింది. బయట ప్రకృతి సౌందర్యంతో పోటీపడే అంతఃసౌందర్యం కలిగినటువంటి నాయకుడు, ఆ వెలుగులో ప్రకాశించే మరికొందరు వ్యక్తులు, ఏది ఉత్తమోత్తమైనటువంటి జీవితమో చాలా స్పష్టంగా తెలియజేసే కథ అరణ్య సౌందర్య వర్ణనకు సమాంతరంగా నడుస్తాయి ఈ నవల్లో. ఈసారి అవన్నీ కలిసి నన్ను కట్టిపడేసి నవల రచయిత అయినటువంటి శ్రీ విభూతిభూషణ బందోపాధ్యాయ పాదాలకి ప్రణమిల్లేలా చేశాయి నన్ను. మీకు కూడా అంతే, ఆగలేరు. అడవినంతటినీ సాగుభూమిలో మార్చే క్రమంలో కౌలుదారులను వెతకడంలో ఈ సత్యచరణ్ దగ్గరికి రకరకాల వ్యక్తులు వచ్చారు. అందరూ కటిక పేదవాళ్లే. అతను ఆ లెవటోలియా కచేరీ చూడడానికి వెళ్ళగానే అతని దర్శనం కోసం చాలామంది వేచి ఉంటారు. వాళ్ళందరూ ఈ కొత్త మేనేజర్ బాబు వస్తే తినడానికి ఇంత అన్నం మెతుకులు దొరుకుతాయని వచ్చిన వాళ్ళే. ఆ జనంలో గనోరి తివారీ ఒకడు. అతడు పురోహితుడిగా, బడిపంతులుగా అనేక చోట్ల పనిచేసి ఇక ఆ పనులు కూడా చేసుకోలేక భిక్షం ఎత్తుకుంటూ మేనేజర్ బాబు వస్తున్న కబురు విని వస్తాడు. వాళ్ళంతా అన్నం తిని ఎన్నో నెలలయ్యాయి. పచ్చిమిరప్పిండి ముద్దలు తిని బతుకుతున్నారు. కటిక బీదరికం.
వరి అన్నం కోసం ఎన్నో మైళ్ళ దూరం నుంచి చలిని కూడా లెక్క చేయకుండా నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళని చూస్తే తనకి ఎంతో అభిమానం కలిగింది అంటాడు నాయకుడు. జాలి ఎవరికైనా కలుగుతుంది, అది కాదు. వారి అమాయకత్వం, ఆ కఠోర జీవన సంగ్రామంలో నిలిచి పోరాడగల వారి శక్తి వారిని ఒక సత్యకాలపు సాధు సజ్జనులుగా మార్చాయి అని గ్రహిస్తాడు. అందుకు వారి పట్ల అభిమానం కలిగిందంటాడు. ఎంత అద్భుతమైన ఆలోచన! జాలి కాదది, అభిమానం కలిగిందంటాడు. వాహ్! ఇక గంగోతా జాతికి చెందినటువంటి గను మహతో మరొకడు. అతను ఆ అడవికి 10 కోసుల దూరంలో ఉన్న గ్రామం నుంచి వచ్చి తన 5 గేదెల్ని మేపుకుంటూ ఆ అడవిలో జీవితం సాగిస్తున్నాడు. అతని జీవనాధారం ఆ కొద్ది గేదెలే. వాటిని మేపడం, పాలు తీసి కాచి వెన్న చేసి ఆ నెయ్యిని 9 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ధరంపూర్ గ్రామానికి తీసుకెళ్ళి అమ్ముకోవడం, ఆ ఉన్న కొద్దిపాటి పొలంలో కొర్రలు పండించుకు తినడం, అదే అతని జీవితం. కానీ ఆ జీవితంలో అతనికి విసుగు లేదు. సత్యచరణ్ కొంతకాలానికి అతన్ని చక్కగా అర్థం చేసుకోగలిగాను అంటాడు. ఆ తర్వాత అతని మీద ఎంతో ఇష్టం కలిగిందని, అనేక సాయంకాలాలు అతని గుడిసె దగ్గరికి వెళ్ళి దాని ముందు మంట వేసి కూర్చుని అతనితో ఎన్నో కబుర్లు చెప్తూ ఆనందించేవాడని అంటాడు. ఆ విధంగా అతను ఆ అరణ్యదేశం గురించి, దాని రహస్యాల గురించి క్రమక్రమంగా ఎన్నో తెలుసుకున్నానంటాడు. అడవి దున్నలను రక్షించే అడవి దేవత టాండ్బారో గురించి కూడా ఈ గనోమోతో చెప్పగా విని ఆశ్చర్యపోయాను అంటాడు. ఎన్నో కొత్త విషయాలు రోజు రోజు నేర్చుకుంటూనే ఉన్నానంటాడు. ఎంత మోహం కలిగింది అతనికి అడవంటే. మరొక వ్యక్తి లక్షాధికారి ధౌతల్ సాహు. అతను ఎందరికో అప్పులు ఇస్తాడు కానీ ఎవరి నుంచి రాబట్టుకోలేడు పాపం. అయినా ఇవ్వడం మాండం. ఆ కాలదోషం పట్టిన పత్రాలన్నీ తీసి చించి పారేస్తూ ఉంటాడు. విత్తం పట్ల నిరాసక్తి, పెద్ద పెద్ద నష్టాల పట్ల నిర్లక్ష్యము వేదాంతి లక్షణాలు అయితే కనుక ఈ ధౌతల్ సాహుని మించినటువంటి వేదాంతిని నేనే కాదు ఈ ప్రపంచం ఎప్పుడూ చూడలేదేమో అంటాడు మన కథానాయకుడు. ఎంత అద్భుతమైనటువంటి అభిమానం అది. ఇక సత్యచరణ్ అడవికి కట్టేసినటువంటి మరో ముఖ్యమైన వ్యక్తి జైపాల్. అతను ఒక భూమిహార్ బ్రాహ్మణుడు. ఇక నాన్న వాళ్ళందరూ పోయారు, ఒక ఒంటరిగా మిగిలిపోయాడు. ఏ పని చేయకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా అలా కూర్చుని ఉంటాడంతే. ఎలా తోస్తుంది అని అడిగితే విస్తుపోయి, ఎందుకు తోచదు, నేను నిక్షేపంగా ఉన్నాను, నాకు చీకు చింత ఏమీ లేదే అంటాడు. మన సత్యచరణ్ కలకత్తాలో చదువుకున్న మనిషి కావడం, మనిషి అన్నవాడు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండాల్సిందే అని నమ్మడం వల్ల బంధువులు, పుస్తకాలు, సినిమాలు, ఊళ్ళు తిరగడం ఇవన్నీ లేకుండా మనుషులు నిర్వ్యాపారంగా ఇలా ఎలా గడపగలరో అతనికి అర్థం కాదు మొదట్లో. కానీ ఒక జువ్వి చెట్టు కింద కూర్చుని ఆ చక్కని నీడలో జైపాల్తో కలిసి కబుర్లు చెప్తుంటే ఆ గృహస్థు యొక్క ఉద్విగ్నరహితమైనటువంటి నిర్వికారమైనటువంటి ఆ జీవనయాత్ర తన హృదయంలో కూడా కొద్ది కొద్దిగా స్రవిస్తున్నట్టు అవుతుందని, ప్రసరిస్తున్నట్టు అవుతుందని భావిస్తాడు కథానాయకుడు. ఎంత అద్భుతమైన భావన! ఈ శ్యామవంశీ వటవృక్షాల కింద ఛాయ్ ఎంత సుందరంగా ఉంది. కలకల్లాడుతూ యమునా నదీ జలాలతో కలిసి శతాబ్దాల కాలంగా మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కదిలిపోవడంలో ఒక పరమ విశ్రాంతి ఉంది. ఆవేశ ఉద్వేగాలతో ఉరుకులు పరుగుల మీద జీవితం సాగించడం వల్ల ఏమిటి ప్రయోజనం అని అనుకుంటాడు అతను. జీవిత సత్యం తెలుసుకుంటాడు. ఈ జైపాల్ జీవిత ప్రభావం వల్ల ప్రకృతిలోకి లీనమవ్వగలిగిన మార్గం తెలుస్తుంది అతనికి. అటువంటి నిర్వికార, నిరాసక్త, నిస్సంగ మనస్తత్వంలోకి ఈ అడవి సహస్ర రూపాలతో విరాజిల్లుతూ తనను తీసుకెళ్తోంది అని అతనికి క్రమంగా అర్థమవుతుంది. ఇంతకుముందు వికసించిన దృష్టి ఏదో ఇప్పుడు తనలో వికసించింది అని అతను తెలుసుకుంటాడు. అదే జీవిత పరమార్థం. విధి వంచితురాలైనటువంటి కొంత అనే రాజపుత్ర స్త్రీ తన పిల్లల కోసం తినిపారేసిన ఎంగిలాకుల్లోని పదార్థాల కోసం ప్రతి రాత్రి ఆ చలిలో ఆ చప్టా దగ్గర నిలబడి ఎదురు చూసేది. కానీ ఎవరిని ఏమీ అడిగేది కాదు. ఆమె అభిజాత్యం చూసి గౌరవించి మనవాడు ఆదరిస్తాడు. బాలనర్తకుడైనటువంటి ధతురియాలోని విద్యతృష్ణను గుర్తుపట్టి తనతో ఉండిపోమంటాడు. కానీ తనతో ఉండే వీలు లేక తనని విడిచి వెళ్ళిపోయిన ఆ బాలుణ్ణి ఎప్పటికీ మర్చిపోలేకపోతాడు. ఎన్నో పాత్రలు, మనసుని తట్టిలేపే పాత్రలు, అన్నిటి వల్ల ప్రభావితం అవుతాడు కథానాయకుడు. మనం కూడా తన దగ్గరికి వచ్చి వ్యవసాయం కోసం కొంత భూమి కౌలుకు తీసుకుని పొలంలో ఒంటరిగా నివసించే రాజు పాండే జీవిత విధానం అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ గ్రామంలో ఉన్న కుటుంబాన్ని వదిలి ఈ రాజు పాండే ఒంటరిగా వ్యవసాయం మొదలెడతాడు. కానీ ఎక్కువగా సాగదు ముందుకి. కారణం ఏమిటా అని చూస్తే
నిదానమైనటువంటి అతని దినచర్య కనిపిస్తుంది మనకి. రోజు ఉదయమే స్నానాధికాలు, పూజ, వంట, అటు తర్వాత పొలం పని, సాయంత్రం కాగానే మళ్ళీ పూజ, మళ్ళీ ప్రార్థన, అంతే. ఆ జీవితంలో నిర్మలత ఏదైతే ఉందో అది మన వాడికి చక్కగా అర్థమవుతుంది. అడవి అంతటా ఎన్నో రకాల కొత్త కొత్త విత్తనాలు తెచ్చి పాతి ఈ అడవిని ఒక పూలతోటగా మార్చేటువంటి మరో విచిత్రమైన వ్యక్తి యుగళప్రసాద్. తన తర్వాత కూడా ఈ అరణ్యం అనేక రంగుల పుష్పాలతో, సువాసనలతో విరాజిల్లాలని అతని కోరిక. ఇంతకన్నా పరమోద్దుష్టమైనటువంటి ప్రకృతి ధర్మం ఏముంటుంది చెప్పండి? ఎంత చక్కటి కోరికే. మన సత్యచరణ్ ఆ యుగళప్రసాద్ చేసేటువంటి పనిలో కూడా భాగమైపోతాడు. ఆ అజ్ఞాత తోటమాలిని ఒక యోగిలా గుర్తిస్తాడు. వాహ్! ఇలా ఎందరో ఎందరో వ్యక్తులు, అజ్ఞాత వ్యక్తులు అడవి మధ్యలో, అడవి గొంతులో గొంతు కలుపుతూ ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక నిసర్గమైన ప్రత్యేకతను గుర్తించి తాను ప్రభావితం అవుతూ ఉంటాడు. వారిలోని మంచిని తీసుకుంటూ ఉంటాడు. వారి వారి అవసరాలు, ఇష్టాలు వారు చెప్పకుండానే గ్రహించుకుని వారికి పెద్ద పెద్ద సహాయాలు చేస్తాడు. వారి ఇష్టాలు తీరుస్తాడు. వారిలో ఒకడైపోతాడు. ఎవరికి ఏది కావాలో గ్రహించడంలోనూ అది వారికి అందించడంలోనూ ఎక్కడ మరుపు కానీ ఏమరపాటు కానీ పడ్డావు. ఈ నవలంతటా పరుచుకున్న అతను ప్రేమించే హృదయ సౌందర్య దీప్తి మన హృదయాల్లో కూడా మనకు తెలియకుండానే పరిమళిస్తుంది. మనం దాసోహం అనేస్తాం అతనికి, అతని ప్రకృతి ప్రేమకైనా. ఒకసారి రాజు పాండ్యను కలవడానికి వెళ్తూ తన వెంట తేయాకు చక్కెర తీసుకెళ్తాడు. రాజు, తేయాకు చక్కెర ఉన్నాయి, కాస్త టీ కాచి ఇవ్వగలవా అని అడుగుతాడు. నిజానికి ఆ రాజు పాండ్యకి తేనీరంటే ఎంతో మమకారం, కానీ ఎప్పుడు చెప్పడు. ఆ విషయం తనంతట తనుగా తెలుసుకుని తనే తేయాకు పట్టుకెళ్ళి కొంచెం టీ పెడతావా అని అడుగుతాడు. ఎంత సున్నితమైన ప్రేమ అండిది. స్త్రీల సుకుమార స్వభావాన్ని సున్నితంగా గుర్తుపడతాడు. వాళ్ళు ఎక్కడ నొచ్చుకోకుండా ఉండేలా ప్రవర్తిస్తాడు. రాజా దోబర్పన్నా అనే సంతాల్ జాతి రాజును గౌరవించి అతని కుటుంబంతో స్నేహం చేస్తాడు. అతని మనవరాలు భానుమతిలో ఉన్నటువంటి ముగ్ధత్వాన్ని, అమాయకత్వాన్ని, ప్రేమను, సౌష్ఠవాన్ని కూడా గుర్తుపెట్టి స్పందిస్తాడు. ఒక దశలో ఆమెను పెళ్లి చేసుకుని ఆ నిర్జనారణ్యంలో మిగిలిపోవడం కంటే బతుక్కి ఇంకా అర్థం ఏముంటుంది అని అనుకుంటాడు. కానీ తన లోపల చెలరేగినటువంటి ఏ స్పందనని కూడా బయటికి తెలియనివ్వడు. ఇదంతా ఇలా ఉండగా 6 ఏళ్ల కాలంలో 20,000 బిగాల అడవికి కౌలుదారులను ఏర్పాటు చేసి గ్రామాలుగా తయారు చేస్తాడు. కానీ స్వచ్ఛమైన అరణ్యం అంతా మురికిగా, బీదగా ఉండి గ్రామాలుగా మారిపోవడం అతన్ని ఎంతో కలవరపరుస్తుంది. ఇంత స్వచ్ఛమైన అడవి కూడా మురికి గ్రామాలుగా మారిపోయాయి. ఆలోచనలో పడతాడు, బాధపడతాడు. అయితే ఎంత పని చేసిన సామర్థ్యం వల్ల అతని చుట్టూ ఉన్న పేదవాళ్ళందరికీ ఎంతో కొంత భూమిని ఉచితంగా ఇవ్వగలుగుతాడు అతను. చివరికి ఇంత వినాశానికి కారణమైనటువంటి తనను క్షమించమని అరణ్యదేవతను ప్రార్థిస్తూ తన పని పూర్తయిపోయిందని వెనక్కి బయలుదేరతాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత కలకత్తాలోని ఒక సందులో, ఒక గొంతులో ఉన్నటువంటి ఇరుకు అద్దింట్లో తన భార్య పనిచేస్తున్నటువంటి కుట్టు మిషన్ చప్పుళ్ళ మధ్యలో కూర్చుని ఆ పాత జ్ఞాపకాల్ని, ఆ అడవి జ్ఞాపకాల్ని తలపోసుకుంటూ కూర్చుంటాడు. ఆత్మీయులందరినీ గుర్తు చేసుకుంటాడు. అదంతా ఒక స్వప్నంలా, ఒక అందమైన కల్లా భావిస్తాడు. ఆ తలుపు మనకు కూడా ఎంతో బెంగను కలిగిస్తుంది. ఏదో కోల్పోయి ఎంతో దూరం వచ్చేసామన్న భావం మనలో కూడా నెమ్మదిగా స్థిరపడడం మొదలెడుతుంది. బెంగ మొదలవుతుంది మనలో. ఈ నవలను విశ్వవిఖ్యాతిగాంచినటువంటి పతేర్ పంచాలి నవల రచయిత విభూతిభూషణ్ బందోపాధ్యాయ్ బెంగాలీలో రాశారు. ఆయన 56 సంవత్సరాలు జీవించారు. తన 23వ ఏట ప్రియాతి ప్రియమైన భార్య చనిపోగా తిరిగి 46వ ఏట వరకు కూడా ఒంటరిగానే ఉండిపోయాడు. ఆ కాలంలో కొన్నాళ్ళు బీహార్ అడవుల్లో ఎస్టేట్ మేనేజర్గా పనిచేశాడు రచయిత. అందువల్ల బహుశా ఈ నవల ఆయన ఆత్మకథే అని కూడా చెప్పొచ్చునేమో, మనకు తెలియదు. ఆయన చెప్తే కానీ తెలియదు, ఆయన ఏనాడు చెప్పలేదు. తెలుగు అనువాదం చక్కటి సంస్కృత పరిమళంతో నిండినటువంటి తెలుగు భాషతో ఉంది. ఆ అరణ్య సౌందర్యం అంతా భాషలో అడుగడుగునా ప్రతిఫలిస్తూనే ఉంటుంది. ఆ అడవి వాసన వస్తూనే ఉంటుంది. సూరంపూడి సీతారాం గారి అనువాదం విభూతిభూషణ్ తెలుగులో రాసిన వనవాసి చదువుతున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. అచ్చమైన తెలుగు రచనగానే మనకు అనిపిస్తుంది. అదే అనుభవాన్ని మిగిలిస్తుంది. చివరిగా
ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ నవల చదవని వారికి ఈ ఈశ్వర సృష్టిలో ఒకానొక సౌందర్యానుభూతి నష్టమైపోయిందన్నమాట. పోగొట్టుకోకండి. హాయిగా వనవాసి తెచ్చుకుని చదవండి. ఈ పుస్తకం మార్కెట్లో దొరుకుతోంది. తెచ్చుకుని ఆ అనుభూతి మొత్తం సొంతం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ సొంతం చేసుకోండి. ఉంటాను మరి. నమస్కారం.